రక్షకుడైనటువంటి మెస్సియా శ్రేష్టమైన రక్షణనామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ మధ్య చాలామంది ప్రభు అయినటువంటి మెస్సియా జన్మదినానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఇంకా అవమానకరంగా కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది అసభ్యకర పోస్టులు కూడా పెడుతున్నారు. అందులో ఒకటి మీకు ఇప్పుడు చూపిస్తాను. జన్మదినం తెలియని వారికి జన్మదినం చేసే భక్తులు అన్నట్టుగా పెడుతున్నారు. అంటే జన్మదినం ప్రభువారికి తెలియదు అనే మీనింగ్ వచ్చేటట్టుగా పెడుతున్నారు. నా జన్మదినాలు మనకు తెలియకపోవచ్చేమో కానీ ఆయన ఎప్పుడు భూమి మీదకి రావాలి అనేది ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడు భూమి మీద నుంచి వెళ్ళిపోవాలో ఆయనకి తెలుసు. ఆయన జన్మదినం ఆయనకి తెలియదని చెప్పడం అనేది నీ అంత అజ్ఞానులు ఇంకొకరు ఉండరు. కనుక వారిని మనం ఏదో అంటం కాదు, కానీ క్రైస్తవులైనటువంటి వారందరికీ కూడా ప్రభు యొక్క జన్మదినానికి సంబంధించిన తేదీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న మరికొంతమంది అపహాసకులు ఏమని చెప్తున్నారు అంటే, అసలు బైబిల్ ప్రకారమే యేసు ఫలానా తేదీలో పుట్టాడు అని ఏ క్రైస్తవుడు డిసైడ్ చేయలేడు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయంటే టాప్ పాస్టర్లు వాళ్ళే చెప్తారు యేసు ఎప్పుడు పుట్టాడో మాకు తెలియదు. యేసు ప్రభు వారి యొక్క జన్మదినం మీద ఏ భక్తునికి కూడా, ఏ విశ్వాసికి కూడా యేసు ప్రభు యొక్క జన్మదినం తెలియదు అని చెప్తున్నారు. ఇంకా బైబిల్ ప్రకారం యేసు ఏ రోజు పుట్టాడో ఎవరూ చెప్పలేరు అని మాట్లాడుతున్నారు. ప్రాథమికంగా తేదీని గుర్తించాలంటే క్యాలెండర్ అవసరం. క్యాలెండర్ మీద అవగాహన అవసరం. ఇప్పుడు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అని చెప్పుకునే క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. ఈ క్యాలెండర్ని యేసు ప్రభు వారు పుట్టినప్పటి క్యాలెండర్ తోటి సరిపోల్చాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎలా పోల్చుకోవాలో చెప్తాను. తెలుగు సంవత్సరాది ఉగాది 2025 ఉగాది ఎప్పుడు వస్తుంది అంటే 30వ తారీఖు వస్తుంది. మార్చి 30వ తారీఖు ఉగాది వస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2026లో కూడా మార్చి 30వ తారీఖు వస్తుందా? రాదు. కనుక ఉగాది అనేది తెలుగు సంవత్సరపు క్యాలెండర్ ప్రకారం మాత్రమే చూడాలి. అది దాన్ని తీసుకొచ్చి ఎక్కడ కంపేర్ చేస్తాము అంటే గ్రెగోరియన్ క్యాలెండర్తో కంపేర్ చేస్తుంటాం. అది దాని ప్రకారం ఏ రోజు వచ్చింది, మార్చి వచ్చిందా, ఏప్రిల్ వచ్చిందా చూస్తాం. తెలుగు క్యాలెండర్ అనేది స్థిరంగా ఉంటుంది. ఇంగ్లీష్ క్యాలెండర్లో ఆ డేట్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రమానాన్ని పెట్టి చేసే క్యాలెండర్ ఉంటుంది, సూర్యమానాన్ని పెట్టి చేసే క్యాలెండరు ఉంటుంది. చంద్రమానం పెట్టి చేసే క్యాలెండర్లో చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి పట్టినటువంటి కాలము నెల రోజులు అవుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగటానికి పట్టిన కాలం. ఎందుకంటే భూమికి చంద్రుడు ఉపగ్రహం. కనుక చంద్రుడు తిరిగిన కాలాన్ని బట్టి మొదటి రోజుని పాడ్యమి, తదియ, విదియ, చవితి, సప్తమి, షష్ఠి, అష్టమి ఇలా చెప్పుకుంటూ మనం పోతాం. 10వ రోజుని దశమి అంటాం. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, తర్వాత పౌర్ణమి వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది పౌర్ణమి తర్వాత. ఇట్లా మనం నెలలో ఉన్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో చంద్రుడిని బట్టి చెప్తూ ఉంటాం.
ఇలా క్యాలెండర్ని రూపొందించడం జరుగుతుంది తెలుగు సంవత్సరాలు. అది చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఇలా నెలలు ఉంటాయి. ఈ నెలలు చైత్రం వచ్చేసి జనవరిలో ఉండదు. ఆ చైత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆ చైత్రం స్టార్ట్ అయినటువంటి ఆ టైంని తీసుకొచ్చి దేంతో కలుపుతాము అంటే ఆంగ్ల క్యాలెండర్ లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ అయిన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్తో మనం పోలుస్తూ ఉంటాం. అంటే క్యాలెండర్ యొక్క అవగాహన కొంతవరకు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే యేసు ప్రభు గురించినటువంటి జననం, ఆ తేదీ అర్థమవుతుంది. మరొకటి ఏంటంటే తెలుగు సంవత్సరాది వచ్చినట్లుగా పక్కనే మనకు తమిళం ఉంది. తమిళ సంవత్సరాది వస్తుందా? తెలుగు సంవత్సరాది 2025లో మార్చి 30వ తారీఖు వస్తే, తెలుగు సంవత్సరాది మార్చి 30వ తారీఖున వస్తే 25లో, అదే 2025లో తమిళ్ జరుపుకునే న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది? అది ఏప్రిల్ 14న వస్తుంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు జరుపుకునేటువంటి న్యూ ఇయర్ ఒక స్టేట్లో ఒక రకంగా ఉంటుంది, మరొక స్టేట్లో ఒక రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు సంవత్సరాదులు జరుపుకోవడం ప్రారంభం అనేది అంతటా ఒకే రకమైన సంవత్సరాదులు ఉండవు, నూతన సంవత్సరాలు జరగవు. అలాంటిది యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఉన్న క్యాలెండర్లో ఉన్న డేట్స్, మనం ఇప్పుడు చూస్తున్న జనవరి, ఫిబ్రవరితో పోలుస్తున్నటువంటి డేట్లు ఒకేలా ఉండవు, అవి మారిపోతూ ఉంటాయి. కనుక మనం తెలుగు క్యాలెండర్ గురించి చూసినప్పుడు వచ్చినటువంటి తెలుగు సంవత్సరాది డేట్ అనేది ఏ విధంగా ఆంగ్ల క్యాలెండర్లో మారిపోతుందో, అదేవిధంగా ఎవ్రీ క్యాలెండర్లో వచ్చే డేట్లు కూడా ఆంగ్ల క్యాలెండర్లో మారిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళ క్యాలెండర్ వాళ్ళకి స్థిరంగానే ఉంటుంది. ఇది చిన్నగా అర్థం చేసుకోవాల్సింది. ఎవరి క్యాలెండర్ వాళ్ళకి స్థిరంగానే ఉంటుంది. కానీ దేంతో పోలుస్తున్నప్పుడు మారిపోతూ ఉంటుంది అంటే కేవలం ఆంగ్ల క్యాలెండర్తో పోలుస్తున్నప్పుడే మారిపోతుంది. అంటే గ్రెగోరియన్ క్యాలెండర్తో పోలుస్తున్నప్పుడే మారిపోతూ ఉంటుంది. ఇది బయట మనం అవగాహన చేసుకోవలసిన విషయం ఇది. ఎందుకంటే యేసుప్రభు యొక్క జననాన్ని చెప్పాలి అంటే క్యాలెండర్ తెలవాలి. ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి నెలలు గ్రెగోరియన్ క్యాలెండర్తో పోల్చుకోవాలి. కాబట్టి ఆ రెండింటి మధ్య తేడా అర్థం కావాలి. ఓకే, ఇక బైబిల్లో ఉన్న క్యాలెండర్, బైబిల్లో కూడా క్యాలెండర్ ఉందంటే బైబిల్లో కూడా 12 నెలలు ఉన్నాయి సంవత్సరానికి. మొదటి నెలని అబీబు నెల లేదా నీసాను నెల అని పిలుస్తాం. ఇట్లా 12వ నెలని ఆదారు నెల అంటారు. 7వ నెలని యాతనీము లేదా టిష్రి అని పిలుస్తాం. ఇలా నెలలు అనేది వాళ్ళకి ఉన్నాయి. యేసు ప్రభు వారు పుట్టేటప్పటికే వాళ్ళకి క్యాలెండర్ ఉంది, వాళ్ళకి నెలలు ఉన్నాయి. కనుక దీనిని బట్టి, వాళ్ళకున్న క్యాలెండర్ని బట్టి యేసు ప్రభు వారు పుట్టిన తేదీని ఖచ్చితంగా కూడా చెప్పచ్చు. ఎలా చెప్పగలుగుతాము? ఇంకా దీనికి సంబంధించిన క్లూస్ ఏమైనా ఉన్నాయా అంటే బైబిల్ నందు యేసు ప్రభు యొక్క జననానికి సంబంధించిన క్లూస్, రహస్యాలను వెతుకుదాం రండి. దినవృత్తాంతం రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ 7వ వచనములో రాజైన దావీదు చేసినటువంటి ఒక పని మనకు కనబడుతుంది. 7వ వచనం నుంచి 27వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఇది ఎవరు చేశారంటే రాజైన దావీదు దేవాలయములో యాజకత్వం చేయడానికి ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేశాడు. 24వ అధ్యాయం 10వ వచనంలో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఈలాగు ఏర్పాటు ఆయను. అంటే యెహోవా మందిరములో చేయవలసిన సేవా ధర్మం ఏదైతే ఉందో, సేవా ధర్మమును జరిగించడానికి దావీదు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఈ పద్ధతి ఏమిటి అంటే 7వ వచనంలో మనకు కనబడుతుంది.
మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యోదయాకు, మూడవది హోరీమునకు, నాలుగవది షియోరీమునకును, ఐదవది మల్కియాకు, ఆరవది మియామినకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు. ఇక్కడ ఏంటి నేను చదువుతున్నది అంటే, దేవాలయములో యాజకత్వం చేయడానికి దావీదు సేవకులను 24 మందిని ఏర్పరిచాడు. వాళ్ళకి చిట్టీలు తీశాడు. ఆ యాజకత్వం చేయడానికి అర్హులైన వారికి చిట్టీలు తీసి వాళ్ళని 24 భాగాలుగా విభజించాడు. అందులో మొదటి భాగం ఎవరికి వచ్చిందంటే, 24 భాగాలు అంటే అర్థం ఏంటంటే, నెలలో పక్షము రోజులు, మొదటి పక్షము, రెండవ పక్షము, 1, 2, రెండవ నెలలో మొదటి పక్షము, రెండవ పక్షము, 3, 4, ఈ విధంగా సంవత్సరమునకు 12 నెలలు, 12 నెలలకి 24 పక్షాలుగా విభజించినప్పుడు ఈ 8వ చిట్టి అంటే 8వ పక్షములో వచ్చే యాజకత్వ ధర్మము జరిగించేటువంటి భాగ్యం ఎవరికి వచ్చిందంటే అబియా తరగతికి వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మనం గుర్తించాలంటే అబియా తరగతిలో ఉన్నటువంటి వారు యేసు ప్రభు కాలం నాడు ఎవరు సేవ చేస్తున్నారు అంటే దేవాలయంలో యాజకత్వం చేసే వాళ్ళు ఎవరు గుర్తిస్తే యేసు ప్రభు యొక్క జన్మదినం కొద్దిగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అబియా తరగతిలో ఉన్నటువంటి వారు యేసు ప్రభు పుట్టేటప్పటికి యాజకత్వం చేసేవాళ్ళు ఎవరు? బైబిల్లో పరిశీలన చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యూదయా దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతై, ఆమె పేరు ఎలిజబెతు. అబియా తరగతిలోనున్న జకర్యా, ఈ జకర్యా అబియా తరగతికి చెందినటువంటి వాడు. అంటే ఎప్పుడు ఈయన యాజకత్వం చేస్తాడు అంటే 4వ నెలలో 2వ పక్షములో చేస్తాడు. ఎందుకంటే ఈయన చిటి, ఈ అబియా తరగతి చిటి 8వ భాగానికి వచ్చింది. అంటే 4వ నెలలో 2వ పక్షములో ఈయన యాజకత్వం చేస్తున్నాడు. ఈయన యాజకత్వం చేసేటప్పుడు ఏం జరిగింది? ఈయన యాజకత్వం చేసేటప్పుడు జరిగినటువంటి సందర్భం ఒకటి చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిపించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమున ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టదు. అతడు ప్రభువు దృష్టి గొప్పవాడై ద్రాక్షారసనైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వాని దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహాదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురను. జకర్యా, ఇది నాకేలాగు తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీవు మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందువని అతనితో చెప్పాను.
ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ఇక్కడ చదివిన వాక్య భాగములో ఎలిజబెత్ గర్భము ధరించి 5 నెలలు ఎవరికి కంటపడలేదు. ఇదొకటి. జకర్యా అబియా తరగతికి చెందినటువంటి వాడు. జకర్యా 4వ నెల 2వ పక్షములో దేవాలయంలో యాజకత్వం చేశాడు. 4వ నెల 2వ పక్షము పూర్తయిన తర్వాత 5వ నెల ప్రారంభమవుతుంది. 5వ నెల అంటే సంవత్సరంలో 5వ నెల ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంకెలు వేసుకోండి. ఈ అంకెలు అనేవి నెలలు, సంవత్సరమునకు వచ్చే నెలలు. ఇక 5వ నెల 4 నెలలు పూర్తయింది. ఈయన 5వ నెలలో ఇంటికి వెళ్ళాడు. 5వ నెలలో ఎలిజబెత్కు మొదటి నెల ప్రారంభమైంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే నెలలో ఉన్న 12 పేర్లు మీరు రాసుకోవాలి. అంటే 12 నెంబర్లు వేసుకోండి. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల అన్నట్టుగా మొత్తం 12 నెలలు, 12 అంకెలు వేసుకోండి. దాని తర్వాత మరలా 1, 2, 3 మళ్ళీ 12 అంకెలు వేయండి. నేను చెప్పినట్టుగా మీరు అంకెలు వేసుకున్నాడు. ఈ అంకెలు అనేవి దేన్ని తెలియజేస్తాయంటే సంవత్సరంలో ఉన్నటువంటి నెలలను సూచించినవి. అయితే 5వ నెల ఎదురుగా ఎలిజబెత్కు మొదటి నెల ప్రారంభించబడింది. 5వ నెల ఎదురుగా పైన రాసుకుంది ఎలిజబెత్ అని రాసి మొదటి నెల అంటే ఎలిజబెత్ గర్భము మొదటి నెల ప్రారంభం. 6వ నెల అంటే నెలలో 6వ నెల ఎలిజబెత్కు 2వ నెల. 7వ నెల ఎలిజబెత్కు 3వ నెల. 8వ నెల ఎలిజబెత్కు 4వ నెల. 9వ నెల అంటే నెలలో 9వ నెల, ఆ సంవత్సరంలో 9వ నెల ఎలిజబెత్కు 5వ నెల. అంటే 9వ నెల సంవత్సరములో 9వ నెలప్పుడు ఎలిజబెత్కు 5 నెలలు పూర్తయ్యాయి. ఇప్పుడు 5వ నెలకి మీరు ఏం చేస్తారంటే ఒక అండర్లైన్ కొట్టుకోండి. ఎందుకంటే ఆమె 5 నెలల వరకు ఎవరికంటా పడలేదు. 6వ నెలలో ఏం జరిగింది అనేది మళ్ళీ బైబిల్ చదువుతాం. 5వ నెల వరకు ఆమె ఇంట్లోనే ఉంది. 6వ నెలలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. అది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనంలో మనకి అర్థమవుతుంది. 6వ నెలలో, ఇక్కడ 6వ నెల అంటే సంవత్సరంలో 6వ నెల కాదు, ఇక్కడ ఎలిజబెత్కు 6వ నెల అప్పుడు అని అర్థం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు.
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరగనని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్తు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అది 6వ నెల, అంటే ఆమెకు 6వ నెల. అప్పుడు గబ్రియేల్ అనే దేవదూత మరియ దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఒక కుమారుని కంటావు అని. అంటే ఆమెకు 6వ నెల అప్పుడు మరియకు మొదటి నెల ప్రారంభించబడింది. ఎలిజబెత్కు 6వ నెల, మరియమ్మకు అంటే కన్య మరియకు మొదటి నెల. మీరు ముందే రాసి పెట్టుకోమని చెప్పాను. 9వ నెల అప్పుడు, నెలలో 9వ నెల అప్పుడు ఎలిజబెత్కు 5వ నెల. నెలలో 10వ నెలప్పుడు ఎలిజబెత్కు 6వ నెల. ఎలిజబెత్కు 6వ నెలప్పుడు కన్య మరియకు మొదటి నెల ప్రారంభించబడింది. ఇక అక్కడి నుంచి మరలా మనం కౌంట్ చేసుకుంటూ రావాలి. ఎన్ని రోజులు రావాలి అంటే, ఒక మగపిల్లవాడు జన్మించడానికి పుట్టే కాలం మనం గూగుల్ సెర్చ్ చేసి తెలిసిపోతుంది. ఒక మగపిల్లవాడు పుట్టాలంటే ఎంత కాలం పడుతుంది అనేది 280 రోజులు కావాలి. ఇప్పుడు నెలలో అంటే 10వ నెల సంవత్సరానికి సంబంధించిన 10వ నెలప్పుడు కన్య మరియకు మొదటి నెల ప్రారంభించబడింది. 11వ నెలప్పుడు 2వ నెల, 12వ నెలప్పుడు కన్య మరియకు 3వ నెల, 1వ నెలప్పుడు కన్య మరియకు 4వ నెల, 2వ నెలప్పుడు కన్య మరియకు 5వ నెల, 3వ నెలప్పుడు కన్య మరియకు 6వ నెల, 4వ నెలప్పుడు కన్య మరియకు 7వ నెల, 5వ నెలలో కన్య మరియకు 8వ నెల, 6వ నెలలో కన్య మరియకు 9వ నెల, సంవత్సరంలో 7వ నెలప్పుడు కన్య మరియకు 10వ నెల. ఇప్పుడు ఈ నెలలు కనుక మనం చూసుకుంటే ఆ నెలల్లో ఎన్ని రోజులు ఉంటాయి అనేది, 10వ నెలకి సంవత్సరంలో 10వ నెలకి వారికి 29 రోజులు ఉంటాయి. 11వ నెలకి 30 రోజులు ఉంటాయి. 12వ నెలకి 29 రోజులు ఉంటాయి. మొదటి నెలకి 30 రోజులు ఉంటాయి. 2వ నెలకి 29 రోజులు ఉంటాయి. 3వ నెలకి 30 రోజులు ఉంటాయి. 4వ నెలకి 29 రోజులు ఉంటాయి. 5వ నెలకి 30 రోజులు ఉంటాయి. 6వ నెలకి 29 రోజులు ఉంటాయి. 7వ నెల 15 రోజులు. అక్కడికి 280 రోజులు అవుతాయి. అంటే 7వ నెల 15వ తారీఖు అంటే అది పౌర్ణమి. 7వ నెల పౌర్ణమి రోజున యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ క్యాలెండర్ ప్రకారం జన్మించాడు. హెబ్రీ క్యాలెండర్లో ఉన్న 7వ నెల 15వ తారీఖు ఆయన జన్మించినటువంటి రోజు. బైబిల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఇది 100% రైట్ అని నేను నమ్ముతున్నాను. బైబిల్లో ఉంది కాబట్టి. ఇది యేసు ప్రభువారు జన్మించిన దినాన్ని కనుక్కోవటానికి ఒక మార్గం. రెండవది అంటే ఈ నెలల్ని మన తెలుగు క్యాలెండర్ నెలలతో కూడా పోల్చి చెప్పచ్చు. ఎందుకంటే
యూదులకు అబీబు నెల ప్రారంభం మన చైత్ర మాసంకి సమానంగా ఉంటుంది, దాదాపు సమానంగా ఉంటుంది. అంటే మన తెలుగువారు పాటించే ఉగాది ఏదైతే ఉందో అది చైత్ర మాసం ఏదైతే ఉందో ఈ నెలకి యూదులు పాటించే క్యాలెండర్లో ఉన్న అబీబ్ అనే నెల సమానంగా ఉంటుంది. మళ్ళీ తమిళనాడు క్యాలెండర్కి సమానంగా ఉండదు, కేరళ క్యాలెండర్కి సమానంగా ఉండదు, మన తెలుగు సంవత్సరాలతో మాత్రం సమానంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. అంటే మన తెలుగు నెలల్లో చూసుకుంటే ఆశ్వీజ మాసములు, ఈ ఆశ్వీజ మాసం ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వస్తుంది ఆశ్వీజ మాసం. తెలుగు క్యాలెండర్లోని ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ఆ తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకోవచ్చు, ఈ తెలుగు క్యాలెండర్ని తీసుకొచ్చి ఎబ్రీ క్యాలెండర్లో చూసుకోవచ్చు, లేదా ఎబ్రీ క్యాలెండర్ను తీసుకొని ఆ డేట్ని తీసుకొని వచ్చి మనం వాడుతున్నటువంటి ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఏదైతే ఉందో గ్రెగేరియన్ క్యాలెండర్ అంటే ఆంగ్ల సంవత్సరాలతో కూడుకున్నటువంటి క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే ఉందో ఈ క్యాలెండర్ తోటి మనం చూడొచ్చు. యేసుక్రీస్తు పుట్టిన తేదీ ఆ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆశ్వీజ మాసం పౌర్ణమి రోజు, లేదా యాతనీము లేదా టిష్రి అని పేరు కలిగిన ఇబ్రీ క్యాలెండర్లో ఉన్నటువంటి 7వ నెల పౌర్ణమి రోజు యేసు ప్రభు వారు జన్మించి ఉన్నారు. ఆ దినానికి ఏమైనా ప్రాధాన్యత ఉందంటే ఆ దినానికి అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. సరే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననాన్ని కనుగొనేటువంటి మరొక పద్ధతి కూడా ఉంది. మనకి 2 పద్ధతులు ఉన్నాయి. ఆ రెండవ పద్ధతి ఏంటో కూడా చెప్తాను. ఆ రెండవ పద్ధతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ఉన్నాడు అని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ అంగీకరిస్తారు. 33.5 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల 6 నెలలు. ఈ 6 నెలలు ముందుకొచ్చిన, ఈ 6 నెలలు వెనక్కి వెళ్ళిన, 6 నెలలు వెనక్కి వెళ్ళినా ఆయన పుట్టినరోజు రావాలి, 6 నెలలు ముందుకు వచ్చినా ఆయన పుట్టినరోజు రావాలి. డెఫినెట్గా వచ్చేస్తుంది. మరి ఆయన చనిపోయిన రోజు బైబిల్లో ఉందా అంటే ఖచ్చితంగా ఆయన చనిపోయిన రోజు బైబిల్లో ఉంది. ఎక్కడుంది బైబిల్లో ఆయన పలానా రోజు చనిపోయాడని ఎక్కడుందంటే ఎవ్రీ క్యాలెండర్ ప్రకారం మన బైబిల్లో నెలలు ఉంటాయి. ఆ క్యాలెండర్ ప్రకారం నెలలు ఎక్కడున్నాయి అంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము గమనించినట్లయితే 1వ వచనం నుంచి మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారిని ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది. అంటే మొదటి నెల. మొదటి నెలలో ఏమి జరుగుతుంది అంటే మొదటి నెలలో వారు పస్కా పండుగ జరుపుతున్నారు. మొదటి నెలలో జరుగుతున్నది పస్కా పండుగ. ఈ పండుగ రోజు ఏం చెయ్యాలి ఏంటి అనేది ఆలోచన ఉంది. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును. అంటే నిర్దోషమైన ఏడాది మగపిల్లలు అంటే ఈ గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లల్లో కానీ నిర్దోషమైనటువంటి దానిని తీసుకొని ఏం చేయాలంట 7వ వచనం ఈ నెల 14వ దినం వరకు దాన్ని మీరు ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటంలో సాయంకాలము దాన్ని చంపి దాని రక్తమును కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదుకూరలతో దీన్ని తినవలెను. ఇది పస్కా బలి పశువుకి సంబంధించినటువంటి పండుగ. ఇది మొదటి నెల 14వ తారీఖు సాయంత్రం అంటే 15వ తారీఖులో అంటే ఆ రోజు ఆ కార్యక్రమం చేయాలి. మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం చేయాల్సినటువంటి కార్యక్రమం అంట.
ఇదే అధ్యాయంలో 18వ వచనం, మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఈ నెల 21వ సాయంకాలం వరకు మీరు పులిగిన రొట్టెలే తెలవలను. దీని పేరు పస్కా పులిగిన రొట్టెల పండుగ అనే పేరు కూడా దీనికి ఉంది అన్న సంగతి మనం గమనించాలి. ఇది మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం నుంచి స్టార్ట్ అవుతుంది. 21వ వచనం, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలన్నింటిలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించుడి. మీరేం చేయమంటాడంటే పస్కా పశువుని వధించడంటే పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం నుండి ప్రారంభమవుతుంది. యేసు ప్రభు వారు ఆ పస్కాలో వధింపబడే గొర్రె పిల్లలాగా వధించబడ్డాడు అని బైబిల్ చెబుతుంది. ఎక్కడుంది అలాగని ఈ పస్కా బలి పశువుగా వధించబడ్డాడని? అంటే లోకాసు వార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనం కనుక చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనం, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. 2 రోజుల్లో పస్కా పండుగ వస్తుంది, నేను చనిపోతాను అని ప్రభువారే చెప్పారు. అంటే యేసు ప్రభువారు ఎప్పుడు చనిపోయారు? పస్కా పండుగ రోజు చనిపోయారు. అది ఎప్పుడు వచ్చింది? మొదటి నెల 14వ దినము సాయంకాలం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే యేసు ప్రభువారు పస్కా బలి పశువులా బలైపోయారు మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం. ఇది అంటే ఆయన మొదటి నెలలో చనిపోయాడు. ఇది బైబిల్ క్యాలెండర్ ప్రకారం. ఆ మొదటి నెల 14వ తారీఖు నుంచి 14 సాయంకాలం 15 నుంచి అలా వెనక్కి వేసుకోండి. ఎన్ని నెలలు? 6 నెలలు వెనక్కి వెళ్ళండి. సరే, మొదటి నెల 15 నుంచి 12వ నెల 15 వరకు ఒక నెల. 12 నెల 15 నుంచి 11వ నెల 15 వరకు రెండవ నెల. 11వ నెల 15 నుంచి 10వ నెల 15 వరకు మూడో నెల. 10వ నెల 15వ తారీఖు నుంచి 9వ నెల 15 వరకు 4వ నెల. 9వ నెల 15వ తారీఖు నుంచి 8వ నెల 15 వరకు 5వ నెల. 8వ నెల 15 నుంచి 7వ నెల 15వ తారీఖు వరకు 6వ నెల. అంటే 6 నెలలు. 6 నెలలు వెనక్కి వెళ్తే 7వ నెల 15వ తారీఖు వస్తుంది. అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఇప్పుడైతే చెప్పుకున్నామో అక్కడ నుంచి ముందుకు వెళ్ళామనుకోండి, 1వ నెల 15 నుంచి 2వ నెల 15, 1, 2 నుంచి 3 నెల, 2, 3 నుంచి 4, 3, 4 నుంచి 5, 4, 5 నుంచి 6, 5వ నెల, 6 నుంచి 7, 6 నెలలు. అంటే 1వ నెల 15 నుంచి 7వ నెల వరకు, 7వ నెల 15 వరకు మొత్తం 6 నెలలు. ఇటు వచ్చినా అటు వచ్చినా ఏమొస్తుంది? 7వ నెల 15వ తారీఖు. 7వ నెల 15వ తారీఖు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, యూదులకు 7వ నెల 15వ తారీఖు అత్యంత పరిశుద్ధమైన దినం, పవిత్రమైన దినం. ఏంటి అంటే అది పర్ణశాలల పండుగ. ఈ లోకం మనది కాదు, మనం ఈ లోకానికి వచ్చినటువంటి పరదేశులం అని గుడారాలలో నివసించే పండగ. దీనిని గుడారాల పండగ, దీన్ని ఫెస్టివల్ ఆఫ్ సుక్కోత్ అంటారు. సుక్కోత్ అంటే అర్థం ఏంటంటే, ఇది మనకి బైబిల్లో దొరుకుతుంది. సుక్కోత్ అనే పదము ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు యాకోబు సుక్కోతులకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను.
అందుచేత ఆ చోటికి సుక్కోత్ అని పేరు పెట్టబడింది. సుక్కోత్ అనే పదానికి అర్థం పాక. పాకలో జన్మించాడు ప్రభువారు. ఎందుకు అంటే అది పాకల పండగ, గుడారాల పండగ, పర్ణశాలల పండగ. పర్ణశాలల పండుగలో పవలించిన పరిశుద్ధుడు ప్రభు అయిన మెస్సియా. పరలోకము నుండి భూలోకానికి మనం ఈ లోకంకి వచ్చినటువంటి పరదేశులము అని గుర్తు చెయ్యటానికి ఆయన పర్ణశాలలో పవలించాడు, పాకలో. ఆ అద్భుతమైనటువంటి పండగే సుక్కోత్ లేదా పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగలో పుట్టినటువంటి పరిశుద్ధుడు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే 7వ నెల 15వ తారీఖు, అంటే పౌర్ణమి రోజు పుట్టినటువంటి పరిశుద్ధుడు. ఇది ఖచ్చితమైన దినం. ప్రపంచములో ఉన్న విశ్వాసులందరూ కూడా ఆచరించాల్సినటువంటి పండుగ దినం. ప్రభువు జన్మించిన ఈ మహా సందర్భం. పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని అవతరించినటువంటి శుభ దినం పర్ణశాల పండుగ దినం. ఈ దినాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆచరించాలి, అనుసరించాలి. కనుక ఆయన పుట్టిన దినం బైబిల్లో ఉంది. దాన్ని మనం కనుగొనటంలో కొంత వెనుకబడ్డాం. ఎప్పుడైతే గుర్తిస్తామో దాన్ని హృదయపూర్వకంగా నెరవేరుస్తాం. మీరు తెలియక ముందు ఏదో చేసుండొచ్చు, తెలిసిన తర్వాత ఇంకా పరిశీలించండి, ఇంకా మీకున్న సందేహాలు తీర్చుకోవడానికి ట్రై చేయండి, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా బైబిల్ నుంచి వెతకండి, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నాకు తెలిసినంతలో, నేను కనుగొనినంతలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నేను తెలుసుకున్నాను ప్రభువారు పర్ణశాలలో పుట్టాడని. ఈ శుభ వార్తను మీకు తెలియజేస్తున్నాను. ప్రభువారు పర్ణశాలలో పర్ణశాల పండుగ మొదటి దినాన పుట్టాడని. అది 7వ నెల పౌర్ణమి రోజు వస్తుంది. తెలుగు క్యాలెండర్లో ఆశ్వేజ మాసం పౌర్ణమి రోజు వస్తుంది. కనుక బైబిల్లో యేసుక్రీస్తు పుట్టినరోజు ఎక్కడా లేదు అని చెప్పే వాళ్ళకి మీరు మంచి సమాధానమై ఉండాలి. మీరు ఇంకా మరి బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దీనిని బాగా ఇతరులకు చెప్పే విధంగా మిమ్మల్ని మీరు తర్ఫీదు చేసుకోండి. ఆ విధంగా దేవుని దీవెనలు పొందండి. ఆయన పుట్టుక గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుద్ధానం గురించి మనమందరము సాక్షులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అజ్ఞానంగా మాట్లాడుతున్నారో, అజ్ఞానంగా పోస్టులు పెడుతున్నారో వారందరి నోరులు మోయించడానికి మనము ఒక ఆయుధాలుగా మారాలి. ప్రభు అయిన మెస్సియా పుట్టిన దినం సుక్కోతు పండుగ రోజు. అది ఎప్పుడు వస్తుంది అంటే హెబ్రీ క్యాలెండర్ ప్రకారం 7వ నెల పౌర్ణమి రోజు వస్తుందని మనం ధైర్యంగా చెప్పగలగాలి. బైబిల్లో లేదు యేసుక్రీస్తు పుట్టినరోజు అని అనకూడదు. ఆయన పుట్టినరోజు ఉంది అని నిరూపించడానికి మీరు తయారై ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా బలపరుస్తాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీ అందరికీ తోడైండుగాక.